ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్ గురించి వీడియో రూపంలో తెలుసుకుందాం. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలుసుకుందాం. మరియు తిరుమలలోని కళ్యాణ కట్టకు సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని కళ్యాణ కట్టలు ఉన్నాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలియజేస్తే ప్రయత్నం చేస్తానండి. ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే స్వామివారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక స్లాటర్ సర్వదర్శన టికెట్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక ఎటువంటి టికెట్లు లేకుండా ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకైతే దాదాపు 12 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ దాదాపు 12 కంపార్ట్మెంట్లో భక్తులైతే వేచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల సంఖ్య 76,362 మంది కాగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,902. స్వామివారి హుండీ ఆదాయం 3.86 కోట్లు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే కనుక ఈ రోజుకి సంబంధించినటువంటి ఆఫ్లైన్ టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. సో ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేటివి ఆ రోజే ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ రోజు టికెట్స్ కంప్లీట్ అయిపోయాయంటే మరుసటి రోజున దర్శనం అయ్యేటువంటి టికెట్స్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. అవి కూడా ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయాయండి. సో ఈ రోజు అయితే మనకి తిరుపతిలో ఎటువంటి ఆఫ్లైన్ టికెట్స్ అయితే అందుబాటులో లేవండి, అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇకపోతే తిరుమలలో ఎక్కడెక్కడ మనకి కళ్యాణ కట్టలున్నాయి, ఎన్ని కళ్యాణ కట్టలున్నాయి, వాటి గురించి వివరాలు అయితే ఈ వీడియో రూపంలో ఇప్పుడు తెలుసుకుందామండి. దాదాపు మనకి తిరుమలలో 14 కళ్యాణ కట్టలు అయితే ఉన్నాయండి. అందులో మొదటిది వచ్చేసి ప్రధాన కళ్యాణ కట్ట అండి. ఇది పాత అన్నదానం కాంప్లెక్స్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ ప్రధాన కళ్యాణ కట్ట దగ్గర ఎవరైతే తలనీలాలు సమర్పించాలనుకుంటున్నారో వారికి 24 గంటల సమయం కూడా మనకి ఇక్కడ ఓపెన్లోనే అందుబాటులోనే ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా మీరు తలనీలాలు సమర్పించుకోవడానికి ఇక్కడ ఓపెన్లోనే ఉంటుందండి. ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళొచ్చు. ఆ తర్వాత కళ్యాణ కట్ట 2 ఇది వచ్చేసి మనకి ఈ ప్రధాన కళ్యాణ కట్టకి దగ్గరలోనే ఉంటుందండి. ఇది కూడా మనకి ఎప్పుడు మీరు తలనీలాలు సమర్పించాలన్నా కూడా 24 గంటలు మనకి ఇక్కడ అనుమతి ఉంటుందండి. ఓపెన్లోనే ఉంటాయి కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి మీరు తలనీలాలు అయితే సమర్పించుకోవచ్చు. ఇకపోతే రామ్ బగీచా గెస్ట్ హౌస్ అండి. ఇక్కడ కూడా మీరు తలనీలాలు అయితే సమర్పించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందండి. ఆ లోపలే వెళ్ళి మీరు తలనీలాలు అయితే సమర్పించుకోవచ్చు. తర్వాత శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం దగ్గర ఇస్తారండి. మరియు శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద కూడా మీరు తలనీలాలు అనేటివి సమర్పించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మాత్రమే ఇక్కడ ఓపెన్లో ఉంటుందండి. తర్వాత యాత్రి సదన్ కాంప్లెక్స్ 1 దగ్గర కూడా మనకి కళ్యాణ కట్ట ఉందండి. ఇక్కడ కూడా మీరు తలనీలాలు అయితే ఇవ్వచ్చు. తర్వాత హిల్యూ దగ్గర ఉంది, మరియు ఎంబీసీ వద్ద, తర్వాత నందకం గెస్ట్ హౌస్ దగ్గర. సో ఇంతకుముందు చెప్పినటువన్నీ కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుందండి. ఆ సమయంలో మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. ఆ తర్వాత పాంచజన్యం గెస్ట్ హౌస్ దగ్గర కూడా తలనీలాలు సమర్పించవచ్చండి. మరియు కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర కూడా మీరు తలనీలాలు సమర్పించుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి. తర్వాత ఎస్ఎంసి దగ్గర, తర్వాత టీబీసీ వద్ద, తర్వాత పిఈసి 2 వద్ద. సో ఇవన్నీ చోట్ల అంటే ఈ మొత్తం 14 చోట్ల కూడా మనకి కళ్యాణ కట్టలు అనేవి ఉంటాయండి. ఇవి కేవలం ఒక తిరుమలలో మాత్రమే, తిరుపతిలో గురించి అయితే నేను ఇంకా చెప్పలేదు. వాటికి కావాలంటే నేను మరొక వీడియో అయితే చేసి వివరిస్తాను. ప్రస్తుతం అయితే తిరుమలలో ఈ 14 ఏరియాలలో భక్తులు తలనీలాలు అనేది సమర్పించుకోవచ్చండి. ఈ 14 కళ్యాణ కట్టల్లో మీకు ఏది దగ్గరగా ఉంటుంది, ఏది అందుబాటులో ఉంటుంది
ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు తలనీలాలైతే సమర్పించుకోవచ్చండి. మరియు ఇంతకుముందు చెప్పినట్టు ప్రధాన కళ్యాణ కట్ట మరియు కళ్యాణ కట్ట 2 ఈ 2 ఏరియాల్లో ఉన్నటువంటి కళ్యాణ కట్టలు తప్ప మిగిలిన కళ్యాణ కట్టలన్నీ కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుందండి. అప్పుడు మాత్రమే మీరు వెళ్ళారంటే తలనీలాలైతే ఇవ్వచ్చు. మిగిలిన టైమ్స్లో వెళ్ళారంటే అక్కడ అనుమతించరు. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను. సో ఇవ్వండి ఈ రోజుటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మరియు తిరుమలలో ఎక్కడెక్కడ కళ్యాణ కట్టలు ఉన్నాయనేది వివరించాను కదండి. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే అంతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుందండి, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో అందుకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.